వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంగీత. నిన్న 8:30 గంటలకి జెమినీ టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు సడన్గా అవాక్. ఎస్, ఎవరు మీలో కోటేశ్వరుడు అనే ప్రోగ్రాంలో ఒక వ్యక్తి ₹1,00,00,000 గెలుచుకున్నారు అనే సౌండ్. ఎస్, ఆ వ్యక్తి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన పేరు రాజా రవీంద్ర. ఆయన అడిగి అసలు ₹1,00,00,000 గెలుచుకోవడం పట్ల ఆయన సంతోషం ఏ రకంగా ఉంది, అలాగే తన వైఫ్ కూడా ఉన్నారు, ఆ వైఫ్ కూడా ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, అసలు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ప్రోగ్రాంలో, చుట్టూ కెమెరాస్, లైట్స్. అవునండి, అవును. అసలు మామూలుగా ఆ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అందరు చెప్పేది ఏంటంటే, అమ్మ బాబోయ్ ఇక్కడ కూర్చుంటే మేము ఆన్సర్ చేయలేకపోతున్నామని. అలాంటిది మీరు అసలు ₹1,00,00,000 దాకా వెళ్ళారు, గెలుచుకున్నారు. దానిపైన మీ ఒపీనియన్ సార్? అసలు ఆ సెట్టే ఎవరు మీలో కోటీశ్వర్లు సెట్టే కంప్లీట్లీ అందులో ఎంటర్ అవ్వగానే అసలు కంప్లీట్లీ ఒక వేరే లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుందండి. అది అసలు కంప్లీట్లీ న్యూ ఎన్విరాన్మెంట్. ఆ లైటింగ్ కానీ, మీరు చెప్పినట్టు ఆ సౌండ్ సిస్టమ్ కానీ, ఎదురుగా ఉండేటువంటి స్టార్ హీరో ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళందరినీ చూసేసరికి ఇదంతా చూడడం, హీరో ఎన్టీఆర్ గారిని చూసేసరికి సగం మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో బట్ అలాంటి సిచ్యువేషన్లో కొంచెం హార్ట్ సీట్కి వెళ్ళిన తర్వాత మైండ్ అనేది అంత కూల్గా ఉండదు మీరు అన్నట్టుగా. సో చాలా క్వశ్చన్ మారుతున్నప్పటికీ, క్వశ్చన్కి ముందుకు వెళ్తున్నప్పటికీ మనలో ఒక తెలియని ఒక టెన్షన్, ఒక క్యూరియాసిటీ. కానీ నేను గేమ్ని కొంచెం ఒక రకంగా బాగానే ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ గారితో నేను కూర్చొని స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ, ఆయన చూడడం కానీ ఫస్ట్ టైం అనమాట. ఒక హీరోని చూడడం ఫస్ట్ టైం. అలాంటిది ఎన్టీఆర్ గారిని చూడడం ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో గేమ్ లాగా ఆడాలి కాబట్టి, సో గేమ్ మీద ఫోకస్ అనేది తప్పకుండా పక్కకి వెళ్ళకుండా కూల్గా కామ్గా నేను ఆడగలిగాను. అంటే బేసిక్గా ఒక హీరోని, అది కూడా తారక్, ఎన్టీఆర్ ఫ్యామిలీ. సో ఆ తారక్ని చూసిన తర్వాత ఆనందం వ్యక్తం చేయాలా, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్న టెన్షన్ ఉంటుంది. అవును, అసలు అసలు ఆ ఫీల్ ఎలా ఎంజాయ్ చేశారు సార్? చాలా ఆనందంగా ఉందండి. అది ఆనందం ఎక్స్ప్రెస్ చేశాను. కానీ ఇంకా ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయడానికి అక్కడ అవకాశం లేదు, అంత సమయం కానీ ఇది లేదు. బట్ నిజంగా ఆయన చూడడమే మాకు చాలా ఆనందం. అలాంటిది ఇంకా కూర్చొని గేమ్ ఆడడం అనేది ఇంకా ఎప్పటికీ అది ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోలేనటువంటి మూమెంట్ అది. సో గేమ్ని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ గారితో జరిగే కన్వర్జేషన్, ఎన్టీఆర్ గారితో మాట్లాడడం, అలానే గేమ్ ప్రాసెస్ కూడా ఆయన మధ్యలో ఇది ఇంకా ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు ఒక క్వశ్చన్కి ఆయన సడన్గా సీట్లో నుంచి కిందికి దిగి రావడం, అంటే ఏదైనా టెక్నికల్ డిఫికల్టీ ఉండి కిందికి దిగి వస్తున్నారేమో అని నేను అనుకున్నాను. బట్ ఆయన ఏంటి చిట్టీలు పట్టుకొని వచ్చారా అని చెప్పి ఆయన అనడం చాలా కామెడీగా, అంటే ఆ స్పాంటేనిటీ, ఆ సెన్స్ ఆఫ్ ఎస్, క్వశ్చన్కి నేను ఆన్సర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండడం, దానికి ఎన్టీఆర్ గారు ఆ చైర్లో నుంచి దిగి వచ్చి చూస్తుంటే టెక్నికల్గా ఏదైనా కరెక్షన్ కోసం వచ్చారేమో అనేది నేను అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఏంటి మీరు చిట్టీలు పట్టుకొని వచ్చారా, అన్ని నేను చెప్పాల్సినవి కూడా మీరే చెప్తున్నారు అనడం, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ఆ స్పాంటనిటీ కానీ ఎన్టీఆర్ గారిలో నాకు చాలా వండర్ఫుల్ అనిపించిందండి. అది సింధు గారు, అంత పెద్ద షోలో మీ ఆయన అసలు ఎవరు మీలో కోటేశ్వరుడికి రావడానికి రీజన్ నా వైఫ్ అని చెప్పారు. అంటే మీరు ఎలా మోటివేట్ చేశారు ఆయన్ని? మోటివేషన్ అంటే తను ఇప్పుడు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను తనను డైరెక్ట్గా తెలుసు కాబట్టి, అంటే తనకున్న నాలెడ్జ్ కానీ, సబ్జెక్ట్ పైన గ్రిప్ కానీ, తనకున్న కాన్ఫిడెన్స్ అవన్నీ, అంటే ఈ మనిషి ఇంకా ఎక్కడికో వెళ్ళాలి అనే నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుందన్నమాట. తనకి ఇంకా పెద్ద పొజిషన్లో ఉండాలి, తనకున్న నాలెడ్జ్కి, తనకున్న టాలెంట్ అందరికీ తెలియాలన్న ఒక చిన్న ఆశ అయితే నాకు ఎప్పుడూ ఉంటుండే అనమాట. ఈ షో వచ్చినప్పుడు నేను తనతో డిస్కస్ చేశాను అనమాట. బాగా ఇట్లా ట్రై చేయొచ్చు కదా, నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు ఖచ్చితంగా బాగా ఆడుతావు, ₹1,00,00,000 గెలుచుకుంటావు అని నేను తనకు ఎప్పుడూ చెప్పలేదు. జస్ట్ బాగా ఆడుతావు బాగా, నువ్వు ట్రై చేయి ఒకసారి, చూద్దాం మనము అన్నట్టు. అంటే తనకున్న బిజీ షెడ్యూల్ ద్వారా తన అంటే డేట్స్ కానీ, అంటే ఎగ్జాక్ట్గా టీవీ చూసి క్వశ్చన్స్ చూసి అట్లా అంటే మనకు ఉండదు కాబట్టి నేను ఎగ్జాక్ట్ టైం చూసి చెప్పడం, బాబా ఈరోజు క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ చెయ్యి, ఇట్లా డైలీ క్వశ్చన్స్ చెప్పి తనతో ఆన్సర్ చేయించి అట్లా తనని ఎంకరేజ్ చేశాను సార్. అంటే యాక్చువల్గా 15 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం టోటల్గా. ఆ 15 క్వశ్చన్స్లలో ఒక క్వశ్చన్ అంటే క్వశ్చన్స్ అడుగుతున్న కొలది మన హార్ట్ బీట్ అనేది చాలా కొట్టుకుంటా ఉంటుంది. అమ్మ బాబోయ్, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో, ఈ క్వశ్చన్ అమ్మాయి అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందో అన్న ఇదిలో ఉంటాం కదా. సో అలాంటి టైంలో మీరు అసలు చాలా కాన్ఫిడెంట్గా
అసలు ఆ ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు మేమన్నా కన్ఫ్యూజ్ అయ్యామేమో, కానీ మీరు మాత్రం ఒక ఆన్సర్ లాక్ చేస్తే ఇంకా దాని మీదనే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అంత కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే నేను షూటింగ్ ఈవెంట్ అంటే నేను బేసికల్గా ఒక షూటర్ని. ఆ షూటింగ్ ఈవెంట్లో నుంచి నేను మనకి లైఫ్లో ఉపయోగపడేటువంటి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. సో అంటే ఏదైనా ఒకటి అటెంప్ట్ చేస్తున్నప్పుడు దానికి ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దాని రిజల్ట్ అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అంటే సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మనం చేసే పని మాత్రం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ అనేది ఏది ఉన్నా కానీ పాజిటివ్గానే వస్తుందని నేను అనుకుంటా. అలానే అదే కాన్ఫిడెన్స్ తోటి నేను ఆడాను. సో అందుకని నేను మీకు కాన్ఫిడెంట్గా ఆడినట్టు అనిపించుండొచ్చు. అచ్చా, ఓకే. అంటే 14th క్వశ్చన్ ఒకటి మీరు 50 lakhs, దాని తర్వాత నెక్స్ట్ 1 CR. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ విన్ అవ్వకపోతే 3.20 3,20,000తో ఇంటికి వెళ్ళాలి. సో అంత డేర్ స్టెప్ వేశారు కదా, అంత కాన్ఫిడెంట్గా మీరు వేసినప్పుడు మరి మీ వైఫ్, పిల్లలు వీళ్ళందరూ కూడా అరే మరి ఇక్కడ దాకా వచ్చాను కదా, ఈ 50 lakhs తీసుకొని వెళ్ళిపోతే బాగుండు అనిపించలేదా సార్? అంటే మెయిన్లీ అక్కడ అమౌంట్ విన్ అవ్వాలి, అమౌంట్ కోసం గేమ్ ఆడలేదు. సో నాకు తెలిసినంత వరకు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నంత వరకు నేను ఆడదాం అనుకున్నాను. సో అక్కడ నేను వెనక్కి వెళ్ళాలి, ఇక్కడ వచ్చినంత వరకు చాలు, ఇంతవరకు డబ్బులు వచ్చాయి కదా అనేది కాదు అక్కడ నాకున్న కాన్సెప్ట్. ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ చూడాలి, లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఎన్టీఆర్ గారితో టైం ఉండాలి. ఇంకా కొంచెం 15 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత కూడా నాకు మళ్ళీ అనిపించింది, సార్ ఇది ట్రైలా లేకపోతే మళ్ళీ ఏమన్నా రిహార్సల్లా, ఇది మళ్ళీ కండక్ట్ చేస్తారా అనేటువంటి సందర్భం వచ్చింది. సో ఇంకా టైం ఉంటే బాగుండు ఎన్టీఆర్ గారితో అంటే బేసిక్గా ప్రోగ్రాంలో అందరూ కూడా క్వశ్చన్ టు ఆన్సర్, ఈ ఆన్సర్ చెప్పేవాళ్ళు. కానీ మీరు ప్రత్యేకంగా అందులో ఏం చేశారంటే ఆ క్వశ్చన్కి ఇచ్చిన 4 మల్టిపుల్ చాయిస్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి ఎన్టీఆర్ గారు చాలా ఇంప్రెస్ అయ్యారని విన్నాను, అది నిజమేనా సార్? నాకు తెలిసినంత వరకు నేనైతే నాకు తెలిసిన క్వశ్చన్స్కి మాత్రం నేను ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేశాను. అది ఎన్టీఆర్ గారు ఇంప్రెస్ అయ్యారనే నేను అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని కూడా అడిగినట్టు, అంటే ఎలా ఇంత ఎలా మీరు గుర్తుపెట్టుకున్నారు, అసలు ఎలా ఒక క్వశ్చన్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి కూడా. ప్రీవియస్గా నేను కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం జరిగింది. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినటువంటి నా ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఉపయోగపడింది. ఎందుకంటే జనరల్గా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కానీ న్యూస్ కానీ ఫాలో అవుతూ ఉంటాం. అది ప్లస్ ప్రీవియస్గా ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కానీ, దాన్ని ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి. సో సిమిలర్గా ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండడం. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడ ఉన్నటువంటి గేమ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ 1 to 15 క్వశ్చన్స్లో ఏ ఒక క్వశ్చన్ రాంగ్ చేసినా కానీ మళ్ళీ ముందుకు వెళ్ళాలి. బట్ అదే ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అయితే 1 to 100 క్వశ్చన్స్ ఉంటే ఆ 1 to 100 క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసుకోవచ్చు. సో అదే ఒక్కటే డిఫరెన్స్. బట్ రిమైనింగ్ నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి నాలెడ్జ్ వరకు నేను ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఓకే, అంటే సో హిస్టరీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే జియోగ్రఫీ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివి కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. కొన్ని అసలు ఆ టైంలో ఆ హార్ట్ సీట్ ఎఫెక్ట్ తోటి నాకు కొన్ని గుర్తు కూడా రాలేదు ఆ టైంలో. ఓకే, ఇంత కొన్ని సందర్భాల్లో ఒక 10th క్వశ్చన్కి నేను ఆడియన్స్ పోల్ తీసుకున్నాను, లైఫ్ లైన్. అది నాకు ఆన్సర్ తెలిసినప్పటికీ నేను ఆ హార్ట్ సీట్ ఎఫెక్ట్ వల్ల నేను ఓకే టక్కన ఇది కాకపోవచ్చేమో అని ఒక చిన్న డౌట్ తోటి రిస్క్ ఎందుకు చేయాలి అనే ఉద్దేశంతో ఇమీడియట్గా నేను ఆడియన్స్ పోల్కి వెళ్ళాను. బట్ నాకు అది ఆన్సర్ తెలుసు. బట్ ఈవెన్ దో నేను లైఫ్ లైన్ యూజ్ చేసుకున్న తర్వాత ఓకే అదే కరెక్ట్ ఆన్సర్. బట్ అప్పుడు అనుకున్నాను అనమాట, దీనికి ఆడియన్స్ పోల్ తీసుకునేది లేకుండే తొందరపడి తీసుకున్నాను అని చెప్పి అనుకున్నా. బట్ ఎనీహౌ ఇట్స్ ఒక గేమ్ కాబట్టి గేమ్ లాగానే తీసుకోవాలి. అంటే లాస్ట్ 15th క్వశ్చన్కి కూడా మీరు నాకు తెలిసి కావాలనే ఆ లైఫ్ లైన్ తీసుకున్నారని అనిపించింది సార్. ఎందుకంటే మీకు ఆన్సర్ తెలిసి కూడా మీరు ఆల్రెడీ అదే ఆన్సర్ చెప్పారు. అండ్ ప్రేమ్ గారు కూడా, మీ ఫ్రెండ్ ప్రేమ్ కూడా అదే ఆన్సర్ చెప్పారు. కానీ 90% హోప్ ఇచ్చారు, ఇంకా 10% మనకే చాయిస్ ఇచ్చారు. అవునండి, ఆలోచించుకొని. అప్పుడు ఆ టైంలో మీకు ఏమైనా డైనమాలా పడ్డారా సార్? నాకు కొంత కాన్ఫిడెంట్గానే ఉన్నానండి నేను. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే నాకు ఆన్సర్ స్ట్రైక్ అయింది. సో ఆప్షన్స్ చూసిన తర్వాత నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. 1 crore క్వశ్చన్ అంటే ద లాస్ట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయగలిగితే కంప్లీట్ గేమ్ ఎండ్. అంటే ఒక గేమ్ని ఎండ్ వరకు నేను ఆడగలిగే కంటెస్టెంట్ అవుతాను అని అయితే అనిపించింది.
సో ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయడానికి ఇంకొక ఆప్షన్ చిన్నగా కొంచెం అది నాకు ఆయన బీపీ మండల్గా అనే ఆప్షన్ నాకు అది బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి వేసినటువంటి కమిషన్ అనేది నాకు అక్కడ స్ట్రైక్ అవ్వాలి ఆ టైంకి. దానికి నాకు చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ నాకు 90% ఇదే ఫజల్ అలీ గారు అని నాకు ఐడియా ఉంది. బట్ ఎందుకు నాకు లైఫ్ లైన్ వీడియో కాల్ లైఫ్ లైన్ అనేది అప్పటికి ఆల్రెడీ ఉంది. సో ఓకే, టు బీ ఎట్ సేఫర్ సైడ్ ఆల్రెడీ ఉన్న లైఫ్ లైన్ వాడుకోకుండా ఆన్సర్ ఫిక్స్ చేసే కంటే లైఫ్ లైన్ ఉన్నది కాబట్టి నాకు ఇంకా మోర్ అడ్వాంటేజ్ అయింది నాకు. సో నాకు వీడియో కాల్ ఆన్సర్ చేసినటువంటి ఫ్రెండ్ కూడా ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉన్నాడు, మంచి నాలెడ్జ్ ఉంది. సో ఆయన చూస్ చేసుకున్నాను నేను కాల్ కనెక్ట్ చేయడానికి. సో లక్కీలీ ఆయన కూడా టెన్షన్ పడినట్టున్నాడు ఆ టైంకి. సో టెన్షన్లో ఆయన కూడా పక్కా కాన్ఫిడెంట్ కాకపోయినా బట్ ఆన్సర్ అదే అనేది ఆయన కూడా తెలుసు కాబట్టి అదే చెప్పడం వల్ల నేను ఇంకా 100% ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఓకే, ఆయన హాట్ సీట్లో కూర్చొని గేమ్ ఆడుతుంటే మీరు ఆడియన్స్లో కూర్చొని గేమ్ ఆడినట్టున్నారు. అక్కడ మీ ఆయన అలా చెప్తూ ఉంటే ఇక్కడ మీరు ఇలా కంగారు పడుతున్నారు. అంటే 15 క్వశ్చన్లో కొన్ని నాకు తెలుసు, జనరల్ క్వశ్చన్స్ కానీ కొంత నాలెడ్జ్ కానీ, దాన్ని బట్టి తెలియని క్వశ్చన్స్కి మాత్రం నేను టెన్షన్ పడ్డానండి. ఎలా అన్నట్టు అంటే కొంచెం నాకు టెన్షన్ ఎక్కువని. సో తను ఎంత కాన్ఫిడెంట్గా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా అంటే మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కానీ మళ్ళీ ఏదో డౌట్గా ఉన్నారు అన్నట్టు అన్నారు ఒకసారి. అది నాకు అంటే తన ఎక్స్ప్రెషన్ నాకు అనిపించట్లేదు కాబట్టి నేను కొంచెం టెన్షన్ అయితే పడ్డానండి. అదే ఎన్టీఆర్ గారు ప్రతి క్వశ్చన్కి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. చూస్తా అమ్మ ఏమంటావు అమ్మ అలా అంటే ఆ సౌండ్ ప్లస్ తర్వాత మీ ఆయన ఇక్కడ క్వశ్చన్ ఇదంతా కూడా మీకు అంటే ఎలాంటి ఫీల్ ఇచ్చింది అసలు? అసలు అంటే ఒక టెన్షన్, ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడల్లా నా ఎగ్జైట్మెంట్, రాంగ్ తన ఎన్టీఆర్ గారు ఏదన్నా అన్నప్పుడల్లా అయ్యో కాదేమో అని ఒకటి, అవన్నీ అంటే వెంటనే ఆ ఫీలింగ్స్ అన్నీ ఇట్లా ఓవర్లాప్ అవ్వకుంటూ రిపీట్ అవ్వకుంటూ ఉన్నాయండి. అవునా? 14th క్వశ్చన్ అయిపోయిన తర్వాత 15th క్వశ్చన్కి మీ అంటే అప్పుడు దానికంటే ముందు అరే 50 lakhs వచ్చేసినాయి బావా ఇక 15th క్వశ్చన్ ఎందుకు అని అందాం అనుకున్నారా, లేకపోతే లేదు ఆడనివ్వండి ఏం పర్లేదు అనుకున్నారా? ఆడనివ్వండి అని అనుకున్నా, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆడాలి అని మాత్రం అనుకున్నాను అండి. తను అంటే నాకు డైరెక్ట్గా చెప్పే ఛాన్స్ అయితే ఉండదు అక్కడ. నా మనసులో అయితే కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుంది. క్వశ్చన్ ఏదో మనకు అప్పటికి ఇంకా తెలియదు కదా, క్వశ్చన్ ఏదైనా కొంచెం జాగ్రత్తగా అంటే మరి డేర్గా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకుండా కొంచెం చూసుకొని ఆడితే బాగుండు అన్నట్టు కొంచెం నా మనసులో అయితే ఉండేయండి. అక్కడున్న పాజిటివ్ థింగ్ ఏంటంటే అండి, అక్కడికి ఒక లైఫ్ లైన్ ఉండడం, క్వశ్చన్ చూసిన తర్వాత క్వశ్చన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవడం. సో లక్కీలీ కొంచెం సిమిలర్గా తెలిసినటువంటి క్వశ్చన్ రావడము, ఒక లైఫ్ లైన్ వీడియో కాల్ ఫ్రెండ్ ఉండడం, అదే ఆన్సర్ ఫిక్స్ చేయడం అనేది అడ్వాంటేజ్ అయింది. ఓకే, అంటే అంతమంది మీరు 5 మెంబర్స్లో ఏమో ఇచ్చారు, 5 మెంబర్స్ నుంచి ప్రేమ్నే ఎంచుకున్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అవును, ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఒక 2 marks 3 marks డిఫరెన్స్లో ఆయన Group 2కి మిస్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు ఆయన. ఇంత నాలెడ్జ్ ఉన్న రాజా రవీంద్ర గారు 5 గవర్నమెంట్ జాబ్స్ చేంజ్ అయ్యారు. ఫస్ట్ జైలర్గా ఐ థింక్ డిప్యూటీ జైలర్గా 2009లో వర్క్ చేశాను. ఎందుకంటే అంటే ఫస్ట్ నేను బిఫోర్ దట్ 2009 కంటే ముందు 2006 నుంచి 2009 వరకు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నప్పుడే నాకు యాక్చువల్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ అంటే ప్యాషన్ ఉండేది. సో ఒక మంచి సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటే ఉంది నా కోసం నేను నా లైఫ్ నాది ఒక ఐ ఫెల్ట్ ఇట్ నాకు అనిపించింది ఒక మెకానికల్ లైఫ్ లాగా అనిపించింది. అంటే పబ్లిక్లో ఉండే లైఫ్ కాకుండా సో మన కోసం మన లివింగ్ అనేది ఉంటుంది. సో కొంచెం నాకు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు నేను. సో దాని తర్వాత నాకు ఇమీడియట్గా అదే టైంలో నేను ఓకే గవర్నమెంట్ జాబ్ యూనిఫామ్ సర్వీస్ అయితే బాగుంటుంది అని చూస్తున్న టైంలో ఇమీడియట్గా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ రావడం, ఆ ఎగ్జామ్ రాయడం, ఆ ఎగ్జామ్లో నేను ఒక 2 marks తక్కువ రావడం వల్ల నేను డిప్యూటీ జైలర్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను. సో అది జాయిన్ అయిన తర్వాత దాని తర్వాత ఇమీడియట్ రిక్రూట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాయడానికి అనుకున్నాను. అది ఆల్మోస్ట్ ఒక 3 years అంటే తెలంగాణ ఎజిటేషన్స్ రావడం వల్ల ఆ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఒక 3 years పట్టింది. సో ఇన్ ద మెయిన్ టైమ్ నేను వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాశాను. సో దాంట్లో భాగంగానే నాకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా 2010లో సెలెక్ట్ అయ్యాను.
సో ఆ తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అండి అది. దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేశాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ క్లియర్ చేశాను. బట్ ఇవన్నీ అంటే నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. బట్ అది ఇంటర్వ్యూకి నేను అంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది కానీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయా. సో ఇంకా హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ అని చెప్పి అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. దాంట్లో సిస్టమ్స్ ఇంజనీర్గా అంటే బేసింగ్ ఆన్ మై టెక్నికల్ క్వాలిఫికేషన్ అది సెలెక్ట్ అయ్యాను. సో కొన్ని ఇంకా వేరియస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను సెలెక్ట్ అయ్యాను. ఇవన్నీ వచ్చాయి. బట్ ఫైనల్లీ నాకు ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఫైనల్గా సెలెక్షన్ కాల్ లెటర్ రావడం, జాయినింగ్ ఆర్డర్ రావడము వచ్చిన తర్వాత నేను అప్పటికి నేషనల్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తూ ఉన్నా. సో నేను అది క్విట్ చేసి నేను వచ్చి పోలీస్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. ఇదంతా మీరు బిఫోర్ మ్యారేజా ఆఫ్టర్ మ్యారేజ్? ఇదంతా బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ అంతా వెల్ సెటిల్ అయిన తర్వాతనే సింధు గారిని అవునండి మ్యారేజ్ చేసేసుకున్నారు. అరేంజ్ మ్యారేజ్ అయినా సార్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి సార్? మా ఫాదర్ బీవీఎస్ఎస్ రాజు గారు పేరు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అండి, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మా మదర్ పేరు శేషకుమారి, హౌస్ వైఫ్ అండి. సో మా నేటివ్ ప్లేస్ కొత్తగూడెం జిల్లా సుజాత నగర్. అవును. నా స్కూలింగ్ అంతా ఖమ్మం డిస్ట్రిక్ట్లోనే జరిగింది. ఓకే. ఇద్దరికి కామన్గా ఒక క్వశ్చన్. ఇంతకుముందు మనం ఫస్ట్లో అనుకున్నట్టు ఫుల్ లైట్స్, సైలెంట్, తర్వాత నెక్స్ట్ కెమెరాస్ చుట్టూ అందరు జనాలు కూర్చొని ఉంటారు, బట్ ఎవరు ఏం మాట్లాడరు, పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ టైంలో మీరు ఆన్సర్ చెప్పారు, కూర్చున్నారు. ఎన్టీఆర్ గారు సడన్గా ₹1 విన్నర్ మీరే అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఆ సౌండ్ విన్న తర్వాత మీరైనా ఎట్లా ఫీల్ అయ్యారు? విన్న తర్వాత ఇంకా అన్బిలీవబుల్ అండి. అక్కడ ఇంకా అసలు నిజమేనా ఇది అసలు నేను అన్నాను, ఇదేదో అంతా ఈ లైటింగ్ ఇదంతా చూసి ఇదేదో బాద్షాలో డ్రీమ్ మిషన్లో ఉన్నట్టుంది సార్ అని. సో అంటే అప్పటికి ఓకే ఇంకా విన్ అయ్యాను అని తెలుస్తుంది, కానీ విన్నది అంత ఓవర్ ఎక్సైటెడ్ అయ్యి ఏదో దిగి డ్యాన్స్ చేయాలన్నంత ఫీలింగ్ ఏం రాలేదు. బట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. బట్ ఓకే, మనకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ అయినా కానీ అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు అనేది మాకు షూటింగ్లో అది నేను ఇప్పటివరకు ఈ 4-5 ఇయర్స్లో నేను నేర్చుకున్నది. సో కాబట్టి నేను ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయినా కానీ అది న్యూట్రల్గా నార్మల్గానే ఉన్నాను. మీ ఫీలింగ్ చెప్పలేదమ్మా? ఆయన అంత న్యూట్రల్గా అయితే నేను ఉండలేకపోతున్నాను. డాన్స్ చేయాలనిపించిందా? ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకునే అంతా కూడా నాకు లేదు కాబట్టి అసలు ఎంత ఎగ్జైట్మెంట్, అసలు రెక్కలు వచ్చి గాలితో ఎగిరిపోతున్నాను అన్నట్టుండే అనమాట. అసలు అంటే అక్కడ మీరు ₹1 అంటే అప్పటి వరకు క్వశ్చన్ చూసిన ఫస్ట్ కంటెస్టెంట్ కూడా కానీ అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఇంకా టెన్షన్ అది ఉండే. అది ఒక్క సెకండ్లో అదంతా టెన్షన్ అంతా పోయి ఆ ఎగ్జైట్మెంట్ అసలు నమ్మలేదని అంటే నమ్మలేకపోయినా ఆ సిచ్యువేషన్లో అసలు. ఇంకా ఎన్టీఆర్ గారు అది అయిపోయిన తర్వాత ఇంకా మీరు అక్కడ ఎందుకు మా స్టేజ్ పైకి రండి అనేసరికి ఇంకా అంతే ఇక చాలా అది వెళ్ళిపోయినా అండి. అంటే మీరు బయటికి వేయలేదు కానీ లోపల మాత్రం ఫుల్ డాన్స్ వేశారు. అని చెప్పుకోవచ్చు అండి ఇన్నర్ ఫీలింగ్స్. సార్ మీన్ తారక్ గారు ₹1 చెక్ మీద ఇలా సిగ్నేచర్ నేను ఫస్ట్ టైం పెడుతున్నాను రాజా రవీంద్ర గారు, అది మిమ్మల్ని ₹1 గెలుచుకున్న మీరు నన్ను ₹1 చెక్ మీద సిగ్నేచర్ పెట్టేలా చేశారు అన్నప్పుడు మీరు ఒక పీక్స్లో రియల్లీ అండి ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. ఆయన దగ్గర నుంచి ఆ మాట వినడం, ఎన్టీఆర్ గారి నుంచి ఫస్ట్ టైం ₹1 చెక్ నేను ఇస్తున్నాను అనే మాట వినడం నాకు చాలా చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైం కలిసినప్పుడే ₹1 ఇస్తే మరి రెండోసారి కలిస్తే 2 కోట్లు ఇస్తారేమో అని అనుకుంటున్నాను. అంతేనా? ఓకే. సో మీరు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒక డైలాగ్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ముందు. అది ఇప్పుడు మాకోసం ఏమైనా మళ్ళీ ₹1 గెలుచుకొని వచ్చారు కదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే చెప్పారా? అదే చెప్పారా? ఒక హగ్ ఇచ్చి చెప్పారా గట్టిగా? అసలు మాకు ఎగ్జైట్మెంట్ అది అంటే అట్లనే ఉండాలి. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అని అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ముందేం ప్రీ ప్లాన్గా అట్లా చేసుకోవాలి, ₹1 గెలుచుకుంటాడు ఇట్లా నేను స్టేజ్ ఎక్కడికి అదంతా మైండ్లో లేదు కదా అసలు. అంటే చెప్తాను తను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను కూడా ముందు ప్రీ ప్లాన్గా లేను, కాకపోతే ఆ టెన్షన్ చెప్పాను కదా ఎగ్జైట్మెంట్తోని నాకు నా ఫీలింగ్స్ అంటే ₹1 crore గెలుచుకున్నందుకే తను నేను లవ్ చేస్తున్నట్టు కాకుండా ఆ టైంలో నా ఫీలింగ్స్ నాకు చెప్పాలనిపించింది, ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది అంతే. అంటే మీరు ఇదివరకు ఎప్పుడైనా చాలాసార్లు చెప్పారా ఐ లవ్ యూ బావా అని? చెప్తుంటా. చెప్తుంటారా? చెప్తుంటారా?
ఓకే, ఒకసారి మా కోసం ఇప్పుడు చెప్పలేదా? గోల్డెన్ వర్డ్ కెమెరా ముందు ఒకసారి వచ్చేస్తుందా అది గోల్డెన్ వర్డ్? బాగుంటుంది పదే పదే అంటే. సార్ మీరు ఒక డైలాగ్ చెప్పారు, ఏంటి ఇంత డే చేస్తున్నావు, మీరు ఇంత డే చేయడానికి కారణం ఏంటంటే సార్ నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు నేను టేస్ట్ చేశాను. ఫెయిల్యూర్స్ ఏం చూసారు సార్? ఫెయిల్యూర్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇంతకుముందు మీకు నేను చెప్పినట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓకే నేను యాక్చువల్గా నేను సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి రాయాలి అని అనుకున్నవాడిని. సో నాకు అన్ఫార్చునేట్లీ నేను వాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ కాలేకపోవడం, రాయకపోవడం జరిగింది. ఓకే సో ఆ తర్వాత నేను ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఈ 2009లో జరిగినటువంటి ఎగ్జామ్ రాశానో ఒక 2 మార్క్స్ డిఫరెన్స్లో నేను సబ్ ఇన్స్పెక్టర్ నేను అనుకున్న సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ కాలేకపోవడం, అది నేను దో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ డిప్యూటీ జైలర్ పోస్ట్, బట్ నేను అది ఫెయిల్యూర్గానే నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను అనుకున్న దానికి నాకు రాలేదు, అక్కడ నాకు సక్సెస్ లేదని నేను అనుకున్నాను. బట్ నాకు నెక్స్ట్ సక్సెస్ రావడానికి నాకు అది ఉపయోగపడింది. అలానే నేను ఒక షూటర్ని, అంటే అంటే షూటింగ్ కాంపిటీషన్స్, షూటింగ్ ఈవెంట్ అనేది నాకు ఒక ప్యాషన్, చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇప్పుడు నాకు అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు అది ప్యాషన్గా మారింది. సో దాంట్లో కూడా నేను వేరియస్ షూటింగ్ కాంపిటీషన్స్లో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను. సో ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలి, ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్లో ఇండియాని రిప్రజెంట్ చేయాలి అనేది నా కోరిక. సో దానికోసం నేను ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్లో నేను నేషనల్స్ ఇండియన్ టీమ్ సెలెక్షన్ ట్రయల్స్కి వెళ్ళాలి అని అనుకోవడం. సో అక్కడ నేను ఆ కాంపిటీషన్స్లో నేను అనుకున్న రిజల్ట్ నేను రీచ్ కాకపోవడం అనేది కూడా ఫెయిల్యూరే. సో ఈ ఫెయిల్యూర్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, అంతకంటే పెద్ద ప్రాబ్లం కూడా నేను విన్నాను, బాబుకి అది కవాసాకి. అవునండి, అవును. అది చాలా రేర్గా వచ్చే జబ్బు అని కూడా విన్నాను. దాని నుంచి మీరు ఎట్లా చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారన్నారు, అసలు అప్పుడు మనీ కూడా చాలా ఖర్చు అయిందని చెప్పేసి. దాని నుంచి మీరు ఎట్లా మరి ఇప్పుడు ఎలా ఉంది? నౌ హీఈస్ 100% ఆల్ రైట్. ఇది 3 years బిఫోర్ జరిగినటువంటి ఇన్సిడెంట్ నా లైఫ్లో. అంటే టఫెస్ట్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్ కానీ లేకపోతే టఫెస్ట్ ఇన్సిడెంట్, టఫెస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది మా బాబుకి వచ్చినటువంటి ఈ కవాసాకి అనేది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరోనా ఎలాంటిదో ఆ టైంలో కవాసాకి అనేది ఒక డిసీజ్. అంటే బిలో 5 years ఉన్నటువంటి మేల్ చిల్డ్రన్కే వస్తుంది. ఓకే. సో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది తెలియదు. అది అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది అనేది డాక్టర్ చెప్పే వరకు మాకు తెలియదు. సో నార్మల్ ఫీవర్ లాగానే అనుకున్నాము. డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు అది కూడా ఫీవర్ వచ్చిన తర్వాత 10 to 14 days తర్వాత కానీ దాన్ని ఐడెంటిఫై చేయలేరు, డయాగ్నోస్ చేయలేరు అంట. సో ఆ విషయాలన్నీ తెలియదు. సో కాబట్టి మళ్ళీ మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత, డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఈ సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, దీనికి ఒక స్టేజ్ దాటితే దీనికి ట్రీట్మెంట్ లేదు, కంప్లీట్గా ఇంకా హార్ట్ ఫెయిల్ కావడం కానీ ఆర్గాన్స్ కానీ ఫెయిల్ అయిపోతాయి. సో లక్కీలీ మాకు కొంచెం ఆ స్టేజ్ రీచ్ అవ్వకముందే డయాగ్నోజ్ అయింది కాబట్టి సర్వైవ్ కాగలిగాం. సో ఆ స్ట్రగుల్ అనేది మేము ఆల్మోస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా అంకుల్ కానీ మా మదర్ ఇన్లా, మా మిస్సెస్ వాళ్ళ మదర్, వీళ్ళు డాక్టర్స్ కాబట్టి సో మాకు అంత ఎక్కువగా మేము టెన్షన్ పడకుండా మమ్మల్ని కొంచెం ఇది ఇలా ఉంటుంది వెయిట్ చేద్దాం, ఓకే ఇది ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి మాకు ధైర్యం చెప్పడం అనేది మాకు ఆ టైంలో మేము కొంచెం మేనేజ్ చేసుకోగలిగాం. లేకపోతే చాలా టెన్షన్ పడి ఉండేవాళ్ళం. ఎందుకంటే అది లైఫ్ రిస్క్ అండి. ఇంకా దానికి నో ట్రీట్మెంట్, ఇంకా ట్రీట్మెంట్ లేదు. వన్స్ ఇంకా ఈ స్టేజ్ దాటి హార్ట్కి ఎఫెక్ట్ అయింది అని అంటే దానికి ఇంకా ట్రీట్మెంట్ చేయడానికి ఏం లేదు, చేయలేము, ఇంకా దానికి నో స్కోప్. సో అప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ కోటి రూపాయలను మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే మీరు వేటికి ఖర్చు చేయాలనుకుంటారు? నేను మన దేశానికి మెడల్ తీసుకురావడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో షూటింగ్లో మన దేశానికి మెడల్ తీసుకురావడం అనేది నాకు ఉన్నటువంటి యాంబిషన్, నా గోల్. సో దానికోసం నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే షూటింగ్ అనేది ఎక్స్పెన్సివ్ ఈవెంట్. సో ప్రాక్టీస్ చేయాలన్నా లేకపోతే ట్రైనింగ్ తీసుకోవాలన్నా వేరియస్ అదర్ కంట్రీస్లో కానీ వేరియస్ స్టేట్స్లో కానీ షూటింగ్ ప్రాక్టీస్ వెళ్ళి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఇదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది. సో కాబట్టి నేను మేజర్ అమౌంట్ నేను దానికే స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను టు అచీవ్ ఈ సక్సెస్ని
ఈ సక్సెస్ని నేను నెక్స్ట్ నా గోల్ రీచ్ అవ్వడానికి అక్కడ సక్సెస్ సాధించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా కొంత పార్షియల్ అమౌంట్ని మాత్రం మా బాబుకి జరిగిన ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఒక 2 years నుంచి చిన్న చిన్న డొనేషన్స్ చేస్తూ చిన్నపిల్లలకి కావాల్సినటువంటి డొనేట్ చేస్తూ ఉన్నాము వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్కి. సో ఇప్పుడు కొంత పార్షియల్ అమౌంట్ అనేది చిల్డ్రన్ వెల్ఫేర్కి నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఎస్ అమ్మ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయానికి మీరు ఫుల్ సపోర్ట్? ఫుల్ సపోర్ట్. అంటే తన ప్యాషన్ నాకు తెలుసు. అంటే షూటింగ్కి అదంటే అదేం చిన్న ఈవెంట్, ఏదో ఈజీ ఈవెంట్ నిల్చొని షూట్ చేస్తే అయిపోతుంది అన్నట్టు కాదు. ఆ మెషిన్స్ అటెండ్మెంట్ లైఫ్లో తన అంటే అది అంతే కష్టపడాలో గంటలు గంటలు చాలా వెయిట్ ఉంటుంది ఆ మెషిన్. అంటే నేను మొత్తం అది కల్లారా చూశాను కాబట్టి అంటే మామూలుగా ఎక్కువ మందికి అది ఐడియా లేకపోవచ్చు. అంటే ఈజీ షూటింగ్ ఏముంది నిల్చొని చేసేయచ్చు అని ఉంటుంది, కానీ దాని వెనుక స్ట్రగుల్ కానీ తను అంటే ఫిజికల్గా మెంటల్గా చాలా అంటే అది కూడా ఒక స్ట్రెస్తో కూడుకున్నట్టు అనమాట. అంటే దానికోసం తను అంటే ఎప్పటికైనా మన ఇండియాకి ఒక మెడల్ తీసుకురావాలి షూటింగ్లో, తనకున్న ప్యాషన్ అది కాబట్టి తనకు అంటే హీస్ కేపబుల్ ఆఫ్ దట్. అంటే తను తీసుకురాగలడు అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది కాబట్టి తను ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏదైనా అది ఓకే అండి నాకు. అంటే ఇప్పుడు ఎవరు కోటేశ్వరుడికి మీ సపోర్టు ఉంటేనే ఆయన ₹1,00,00,000 ఇంటికి తీసుకొచ్చారు. అలాగే ఈ మెడల్ సాధించడానికి కూడా మీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది అయితే? ఫుల్ సపోర్ట్ కంపల్సరీ అండి. తన లైఫ్ గోల్ అంబిషన్ మొత్తం అదే కాబట్టి కంపల్సరీ నా ఫుల్ సపోర్ట్. తను ₹1,00,00,000 ఏం చేస్తా అన్నా నాకు ఓకే. కొంతవరకు ఆ డొనేషన్ పక్క పెడితే మిగతా మొత్తం ఖర్చు పెట్టిన షూటింగ్ కోసం అన్నా నాకు ఓకే అండి. ఓకే, మొన్నటి వరకు సింధు గారు కానివ్వండి, రాజా రవీంద్ర గారు కానివ్వండి, ఓన్లీ ఒక ఆ ఏరియాకే మీరుంటున్న ఏరియాకి మాత్రమే పరిమితం. ఇప్పుడు మీరు మొత్తం దేశవ్యాప్తంగా తెలిసిపోయినారు. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు సార్? అంటే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అన్నది, ఈ మూమెంట్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? నిజంగా చాలా చాలా హ్యాపీ అండి. ఊహించినటువంటి సిచ్యువేషన్ ఇది. ఇంతవరకు రీచ్ అయ్యి ఇంత విన్ అయ్యి ఇంతమంది ఇంత పబ్లిక్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఆఫీస్ కానీ స్టాఫ్ సూపీరియర్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ కొలీగ్స్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చి ఇంత అప్రిసియేషన్స్ వస్తాయని అసలు ఏమాత్రం ఆలోచన లేదు, ఊహించలేదు. బట్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. ఓకే, సింధు గారు అండ్ రాజా రవీంద్ర గారు, థ్యాంక్ యూ అండి. మీరు మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ఒలింపిక్లో మన ఇండియా తరఫున షూటింగ్లో గోల్డ్ మెడల్ తీసుకొస్తారని చెప్పేసి నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఎవరు మీలో కోటేశ్వరుడు టైటిల్ విన్నర్ రాజా రవీంద్ర గారి గోల్ ఇంకొకటి కూడా ఉందండి. మన ఒలింపిక్లో షూటర్గా మంచిగా గోల్డ్ మెడల్ తీసుకొచ్చేసి మన జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరవేయాలనుకుంటున్నారు. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నానండి. నాకు తెలిసి మీరు కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. తనకి మన సుమన్ టీవీ ప్రేక్షకుల నుంచి వెళ్ళి అలాగే మా సుమన్ టీవీ ఎంప్లాయీస్ నుంచి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా పథకం సాధించాలని మేము కోరుకుంటున్నాం.